చెప్పు సాత్విక. ఒక పర్సన్ వచ్చాడు జాబ్ ఆపర్చునిటీ కోసం. ఓరియంటేషన్ ఇచ్చేద్దాం, నచ్చితే జాయిన్ అవుతారు. కానీ ఇక్కడే ఒక ప్రాబ్లం ఉంది. ఏంటా ప్రాబ్లం? అతనికి ఇంటర్న్షిప్ వద్దంట, డైరెక్ట్ జాబ్లో జాయిన్ అవుతా అంట. అలా ఎలా అవుతుందమ్మా? అతనికి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? నో. ఏమైనా స్కిల్స్ ఉన్నాయా? నో. మరి జాబ్ ఎలా వస్తుంది? ఎక్స్పీరియన్స్ లేకుండా, స్కిల్స్ లేకుండా, ఇంటర్న్షిప్ చేయకుండా మరి జాబ్ ఎలా వస్తుంది? అదే మీరు ఒకసారి వచ్చి మాట్లాడండి. సరే పోదాంపా. హలో మేడం. హాయ్. సో నాకు మా కొలీగ్ చెప్పారు ఇలా మీరు జాబ్ ఆపర్చునిటీ కోసం చూస్తున్నారని. అవును మేడం, తను ఇంటర్న్షిప్లో జాయిన్ అవ్వంటుంది, కానీ నాకు డైరెక్ట్ జాబ్ కావాలి. కానీ నాకు ఇంటర్న్షిప్ చేయాలనే ఇంట్రెస్ట్ లేదు. అవునండి, మీకు డైరెక్ట్గా జాబ్ కావాలంటే ఎక్స్పీరియన్స్ ఉండాలిగా, కానీ మీరు ఎక్స్పీరియన్స్ లేదని చెప్పారుగా. నా బీటెక్ 2 years అవుతుంది మేడం, ఇంకా ఇంటర్న్షిప్ చేసుకుంటా టైం వేస్ట్ చేయలేను కదా మేడం. మీ బీటెక్ అయి 2 years అవుతుంది కదండి, మీకు ఎక్స్పీరియన్స్ లేదు, కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు, టెక్నికల్ స్కిల్స్ లేవు. మిమ్మల్ని క్లయింట్ దగ్గర డిప్లాయ్ చేస్తే అక్కడ మీరు ఏం వర్క్ చేస్తారు? పర్ఫార్మెన్స్ ఇష్యూ వచ్చి మళ్ళీ మిమ్మల్ని రిటర్న్ పంపించేస్తారు. ఇంకా జాబే రాదా మేడం నాకు? ఎందుకు రాదండి, మా కంపెనీలో ఇంటర్న్షిప్లో జాయిన్ అవ్వండి. మా దగ్గర మీకు డే 1 నుండి ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఈ 9 months ఇంటర్న్షిప్ డ్యూరేషన్లో టెక్నికల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, కార్పొరేట్ స్కిల్స్ నేర్పించి మా క్లయింట్స్ దగ్గర మిమ్మల్ని డిప్లాయ్ చేస్తాం. ఇవి మాత్రమే కాదండి, మీరు ఇక్కడ జాయిన్ అయినాక మీ ఎంప్లాయ్మెంట్కి కావాల్సిన కొలాటరల్స్ అన్నీ బిల్డ్ చేసి మీకు ఎంప్లాయ్ బెనిఫిట్స్ ఇస్తూ మీ కెరియర్ని సపోర్ట్ చేస్తాం. నిజంగా ఇలా కూడా చేస్తారా మేడం? ఇవన్నీ తెలియక నాకు ఇంటర్న్షిప్లో జాయిన్ అవ్వనని చెప్పాను కదా మేడం. మీకు మాత్రమే కాదండి, మా కంపెనీలో ఇంటర్న్షిప్ జాయిన్ అయిన వాళ్ళందరికీ ఇంతే నమ్మకం ఇస్తాం. ఆల్సో జాబ్ కోసం చూసే వాళ్ళందరికీ మేము ఇచ్చే సజెషన్ ఏంటి అంటే ఇంటర్న్షిప్లో జాయిన్ అవ్వమని, సో దట్ వాళ్ళకి ఐటీ ఇండస్ట్రీలో ఈజీగా ఎంట్రీ దొరుకుతుంది. షూర్ మేడం, తప్పకుండా జాయిన్ అవుతా. థ్యాంక్ యూ అండి.